పరాక్రమం గల శూరుడైన దేవుని స్తోత్రముడు మనం చదువుకునే వాక్యం యెహోషువ 1:2. ఆ కాలంలో ఇశ్రాయేలు భయం చేత ఎవరిని వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండా యెరికో పట్టణ ద్వారం గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లని చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. నిన్నటిది కొంచెం చెప్పాలి. ఇక్కడ నువ్వెవరో ప్రభా అని యెహోషువ అడిగినప్పుడు నేను యెహోవా సేనాధిపతిగా వచ్చి ఉన్నానని ఆయన చెప్పారు, ఆ కత్తి పట్టుకున్న ఆయన. అప్పుడు యెహోషువ నేల మట్టుకు సాగిలి పడిపోయి ఆయనకు నమస్కారం చేసి, నా ఏలినవాడ నేనేం చెయ్యాలో నువ్వు నాకు సెలవిస్తే అది చేస్తానంటున్నాడు యెహోషువ. ఇది పరిశుద్ధ స్థలం, నీ పాదాలనున్న చెప్పులు, అదే పాదరక్షలు, చెప్పులు తీసివేయము అని చెప్పినప్పుడు ఆ యెహోషువ ఆ చెప్పులు తీసివేసాడు ఆ స్థలంలో. అలాగే నిర్గమ 3వ అధ్యాయంలో కూడా మండుచున్న పొద అక్కడ కనబడినప్పుడు మోషేకి నీ పాదములకున్న చెప్పులు తీసి ఇది పరిశుద్ధ స్థలం అని దేవుడు చెప్పినప్పుడు మోషే కూడా తన చెప్పులు తీసి పాడేశాడు. ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ కూడా దేవుని మందిరం లోపలికి వెళ్ళేవాళ్ళు, చెప్పులు వేసుకుని వెళ్ళేవాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు దేవుని మందిరం అంటే పరిశుద్ధ స్థలం, దేవుడు మనతో మాట్లాడతారు, దేవుడు దగ్గర ప్రార్థన చేసుకోవాలని ఆసక్తితో వెళ్ళే స్థలం అది. కనుక ఆ దేవుని మందిరంలోకి పరిశుద్ధ స్థలంలోకి చెప్పులు వేసుకెళ్ళే వాళ్ళు అనేకులు ఉన్నారు. నేను ఒకసారి చర్చిలో కూర్చుని ఉండగా అదే పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, అదే 3వ అధ్యాయం నిర్గమ గురించి చెబుతూ, నీ ఇంట్లో నువ్వు చెప్పులేసుకు తిరుగుతావా, మరి దేవుని ఇంట్లోకి ఎందుకు వస్తున్నావు చెప్పులేసుకుని అని చెప్పారు. ఆ సందర్భానికి తగినట్టు అప్పుడు చెప్పులేసుకుని కూర్చున్న కొందరులో ఒక అతనికే భయం కలిగింది. అతను వెంటనే బయటకు వెళ్ళి చెప్పులు వదిలి వచ్చాడు. కానీ ఇంకా చాలామంది చెప్పులేసుకొచ్చిన వాళ్ళు బయట వదలలేదు. వాళ్ళని అసలు తాకలేదు వాక్యం అన్నమాట. అలాగే చెప్పులు వేసుకునే కూర్చున్నారు. కనుక దేవుని మందిరానికి చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు, మందిరం లోపలికి ఎప్పటికీ చెప్పులు వేసుకెళ్ళకూడదు, బయటే వదిలేయాలి. సరే, ఇప్పుడు దేవుడు చెప్తున్నారనమాట. ఇదిగో ఇది ఇశ్రాయేలీలకు భయపడటం వల్ల యెరికో వాళ్ళు ఆ పెద్ద పెద్ద కోటగోళ్ళు ఉన్నాయి, వాళ్ళ దేశానికి చుట్టూ పెద్ద పెద్ద కోటగోళ్ళు కట్టేసుకున్నారు. ఆ గోళ్ళకి పెద్ద ద్వారం పెట్టారు. ఆ ద్వారాన్ని మూసివేశారు, ఎవరో లోపలికి వెళ్ళకుండా బయటికి రాకుండా ఉండేలాగా ఆ ద్వారాన్ని మూసివేశారు. అప్పుడు యెహోవా దేవుడు యెహోషువతో అంటున్నారు, చూడుము, యెరికోను దాని రాజుని దాని శూరులందరినీ దాని పరాక్రమశాలులందరినీ నీ చేతికి అప్పగించేస్తున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయుచు రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను పట్టుకుని ముందుగా నడవలెను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలు ఊదుచుండవలెను. కనుక ఇప్పుడు నువ్వు యెరికో పట్టణాన్ని స్వాధీనపరచుకోవటానికి నువ్వు బయలుదేరు, యెరికో శూరులందరినీ నీకు అప్పగించేస్తున్నాను అన్నారు యెహోషువతో దేవుడు.